హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జస్ట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి ఉల్వగూడాలు పెసరపప్పు అన్నం అన్నమాట. ఇదేనండి వీడియో. దానికోసం మనమైతే ఉల్వలను తీసుకోవడం జరిగింది. ఉల్వలలాగా గంటకు పైగా నానబెట్టుకున్నానండి. ఎందుకంటే తొందరగా ఉడకడానికి చాలాసేపే నానబెట్టుకున్నాను అన్నమాట. గంటకు పైగా అంటే 2-3 గంటలు 4 గంటలు అలాగ అయినా సరిపోతుంది. బాగా ఉడుకుతాయి అన్నమాట. 10 నిమిషాలలో తొందరగా ఉడకాలని అన్నాను కదా, 10 నిమిషాలు అన్నమాట. రైస్ను కూడా అలా పెసరపప్పు కలిపేలాగా ఉడకబెట్టుకున్న పక్కకు 1 గంట సేపు అలాగా నానబెట్టుకొని వాటర్ పంపిస్తాను అన్నమాట. అలా నానిన తర్వాత మనం మంచిగా వాటర్ అంతా పంపేసి ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి ఉడికించాలన్నమాట. 10 నిమిషాలలో ఉడికిపోతుందండి. 10 నిమిషాలు అన్నమాట. అలాగా మనం ఈ లోపలైతే వాటి కోసం పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అలాగా కట్ చేసి పెట్టుకుందాము. మనం ఇప్పుడు ఉడికినాయా లేవా అని అయితే చూద్దామండి. మనం ఒకసారి చూసుకుందాము. నానబెడితే చూడండి ఉల్వల కలర్ అనేది చాలా వరకు వేయిందన్నమాట. ఎంత తెల్లగా వచ్చాయో చూడండి. అలాగా నిజంగా 10 నిమిషాలలో ఉడికిపోయాయండి. అలా ఉల్వలు ఉడకడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. ఇలా నానబెట్టడం మూలన తొందరగానే ఉడికిపోతాయి అన్నమాట. మనమైతే అట్టే పంచుకుంటున్నామండి. ఉల్వల నీళ్ళు, ఉడకబెట్టిన నీళ్ళు. ఉల్వకట్టు చారని చేస్తారండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఉల్వలు అనేటివి ఎల్లమ్మ తల్లికి గుడాలుగా వేస్తారన్నమాట. కళ్ళు గుడాలుగా. వీటి ప్రత్యేకత అంతా ఉంటుందన్నమాట. మనకి ఎముకల దృఢత్వాన్ని, శరీరానికి గట్టితనాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకే ఉల్వ గుడాలు, కళ్ళు గుడాలు అని ఎల్లమ్మ తల్లికి వేస్తారు. అంత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే మనం ఎక్కువగా ప్రెగ్నెన్సీ లేడీలు అయితే అస్సలు తీసుకోవద్దండి ప్రెగ్నెన్సీ కోసం. కాకపోతే మనకు లేడీస్లలో ఋతుక్రమ సమస్యలు ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇవి తీసుకోగా తొందరలోనే 3-4 నెలల్లో క్లియర్ అయిపోతుంది అన్నమాట. పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తుంది టైం ప్రకారం. దానికైతే పోపు కోసం అయితే అలాగా చిన్న కడాయి పెట్టేసుకొని ఆ కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఇలా మా తల్లికి గుడాలు అంత ప్రాముఖ్యత అన్నమాట. అది కళ్ళు గుడాలు వేసి పెట్టడం శరీరానికి దృఢత్వాన్ని ఇస్తున్న అప్పుడు దేవతల కాలంలోనే ఇలాంటి గుడాలు తిన్నారంటే ఎంత విశిష్టత ఉందో చూడండి. ఆమెకు ముక్కుగా కూడా అవే చెల్లిస్తారన్నమాట. ఒక్క పొద్దు లాంటివి ఉండి అంత విశిష్టత. మన ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు అలాగా ఒకసారిగా వేసేసుకున్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మనం ఇప్పుడైతే ఫ్రై అయ్యేదాకా కలుపుకుందాము. కట్టు చారు అనేది అంతా ఉంటుందన్నమాట. అలాగా ఆరబెట్టేసుకుంటాము. ఇక్కడ ఫ్రై అయినాయి చూడండి. అందులోనే కాస్తంత కారం కలుపుతున్నాను అన్నమాట, సరిపడినంత. అది ఫ్రై అవుతూ ఉన్నాయి అన్నమాట. అలాగా కారం కలిపి సాల్ట్ కలుపుదాము. సాల్ట్ పడగానే ఆనియన్ కానీ ఏది కానీ తొందరగా ఉడికిపోతుంది. అలాగే అడుగు కూడా అంటదండి, ఆడిపోకుండా ఉంటుంది. అందుకే సాల్ట్ దేనికైనా ఫస్ట్లో కాస్తంత వేయాలండి. సరిపోకపోతే మళ్ళీ తగినంత వేసుకోవాలి. అలాగా వేపేసి అలాగ కలిపేయాలన్నమాట. ఉల్లిపాయలు బాగా ఉడకాల్సిన అవసరం ఏమి ఉండదండి. లైట్గా ఉడికితే సరిపోతుంది. అలా కలిపేసుకుంటే సరిపోద్ది అండి. ఉల్వగూడాలు అయిపోయినట్టే. ఈజీ అయిపోతుందండి 5 సెకండ్స్లో. స్నాక్ లాగా కూడా అలా హెల్త్కి కూడా చాలా మంచిదండి.
పెద్దవాళ్ళు తీసుకుంటే ఒక ఓన్లీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే, ప్లాన్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకోవద్దండి. ఇప్పుడు మనమైతే పెసరపప్పు అన్నానికి అలా పంపేసి పెట్టుకుంటే అలాగా అవి అయ్యేసరికి ఇలాగ మనమైతే అన్ని ప్రిపరేషన్ చేసి పెట్టుకుందామండి. లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర, జాజికాయ, అనాస పువ్వు, మరాఠీ ముగ్గ అలాగా ఒకవైపు అయితే క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు అలాగా కట్ చేసి పెట్టుకుందాం. కొత్తిమీర కూడా చూడండి. మనం పాత్ర పెట్టేసి స్టవ్ వెలిగించేసి పాత్ర పెట్టేసి వేడైన తర్వాత ఆయిల్ పోసేసి అన్నీ వేస్తున్నాం అన్నమాట. చూడండి అన్నీ వేసాము. అవి వేగుతూ ఉంటే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ఇలాగా ఒక్కొక్కడిగా వేస్తున్నాను అన్నమాట. మంట కొంచెం హైలోనే పెట్టానండి, ఉడికిపోతుంది. అలా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వసంతా ఇప్పుడు మసాలా పౌడర్, ధనియాల పౌడరు అలాగా వేస్తున్నాను అన్నమాట. సాల్ట్ వేసేసి ఇంకా అంతా కలిసేటట్టుగా కలుపుకుందాము. బియ్యం అయితే గంటకు పైగానే కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. నీళ్ళు లేకుండా పంపేసి పొడి పొడిగా వస్తుంది అన్నమాట. తగినన్ని అయితే నీళ్ళు పోద్దాం. గ్లాసుకు 2 గ్లాసుల నీళ్ళు పోయాలండి. ఏ కొలతతో తీసుకున్నాం అదే కొలతతో. ఎప్పుడైతే అక్కడ మనము రైస్ అయితే వేద్దామండి. అలా పొంగు రాగానే రైస్ వేయాలన్నమాట. రైస్ వేసి కలుపుతూ ఉండాలి. ఇలాగా కొత్తిమీర వేయాలి. రైస్ వేసుకుంటూ అలా కలుపుతూ కొత్తిమీర వేసేసుకోవాలి. ఫైనల్గా ఇలా కాస్త ఉడికేటప్పుడు కూడా వేయాలండి. వేసుకుంటూ అలాగా ఇంత కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా కలిపేసుకొని ఉన్న కాస్త బియ్యాన్ని అయితే వేసేద్దాము. ఇంకా మనమైతే మూత పెట్టేద్దాం. కలిపేసి మధ్య మధ్యలో చూసుకోవాలండి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. అలాగా చూసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడగంటకుండా. ఫైనల్గా అయితే పెసరపప్పు అన్నం రెడీ అయిపోతుంది. చాలామంది క్రేజీ జస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.